నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నా పేరు భువన నరేష్. నేను మాజీ ఉప సర్పంచ్ ఎలిగందల్. గౌరవ సర్పంచ్ గారికి ఏం తెలియజేయడం జరుగుతుందంటే, ఇది రైతులకు సంబంధించింది. చెరువు నీరు అనేది రైతులకు సంబంధించింది, తాగునీటికి సంబంధించింది. ఎలిగందల్లో బోన్లపల్లె ఉంది. ఇవాళ చెర్ల నీళ్లు మొత్తం చెర్ల నీళ్లు ఉంటేనే బోన్లపల్లెకి వాటర్. ఇవాళ కొంతమంది రైతులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇందులో వాటర్ ఉంటేనే కొన్ని ఇప్పటివరకు సాగుతున్నాయి పొలాలు అంటే 100% ఇవాళ పెద్ద చెరువుకు వాటర్ ఉంటేనే ఊళ్ళో నీళ్లు అన్ని రకాలుగా రైతులకు ఇబ్బంది లేకుండా ఉన్నది. దీన్ని అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరు అంటే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. ఎలాంటిదంటే, ఇప్పటి వరకు గౌరవ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయడం జరిగింది, రెవెన్యూ గారికి కంప్లైంట్ చేయడం. ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా వచ్చి మరి ఏం జరుగుతుంది, ఎందుకు పట్టించుకుంటలేరు అన్నది కూడా తెలియదు. మరి అధికారులు ఎందుకు అధికార ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తున్నారు? ఇది రైతులకు సంబంధించింది, ఇది పార్టీలకు సంబంధించింది, ఇది రైతులకు సంబంధించింది. రైతులు ఎక్కడ పోయినా రైతు నష్టపోవుడే. ఇవాళ రైతు నష్టపోతున్నా అంటే అతనికి నీరు లేక, బావులల్లా నీరు లేక, ఇప్పటివరకు చెట్ల నీళ్లు ఉన్నాయంటే అది ప్రతి ఒక్కరికి రైతు కళ్ళలో ఆనందం ఉంటుంది. నీళ్లు లేకపోతే తాగునీటికి గోజలకు ఎలాంటి పక్షులకు కూడా నీళ్ళు లేకుండా అయిపోతుంది చెట్ల నీళ్లు. ఇవాళ నీ అవసరాలకు నువ్వు ఇలా తూము తీస్తే నీళ్ళు ఎన్ని పోతాయి? అందులో మళ్ళీ చెరువు నిండాలంటే ఎన్ని రోజులు పట్టాలి, ఎన్ని వర్షాలు పడాలి? ఇవన్నీ కూడా అధికారులు ఆలోచించి దీన్ని మా ప్రజలకు ఎలిగందల గ్రామ ప్రజలందరికీ రైతులకు సహకరించాలని కోరుకుంటున్నాను. ఎద్దండి ప్రకాష్ మరియు నా తోటి రైతులు, గ్రామ ప్రజలు, ఈరోజు మా గ్రామంలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ఒక సర్పంచ్ హోదాలో ఉండి గ్రామ సర్పంచ్ గారు, ముదిరాజు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, చేపల కొరకు, ఆయన స్వార్థం కొరకు, చేపలు పట్టుకోవడానికి కొరకు నిండు చెరువును కట్టను గండి చేసి మొత్తంగా తూమును తీసివేసి నిండు చెరువును ఖాళీ చేసి చేపలు పట్టుకొని ఆయన యొక్క స్వలాభం కొరకు ఆయన చేస్తున్న పరిస్థితిని ఈరోజు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. 20 రోజుల నుంచి ప్రజాప్రతినిధుల చుట్టూ, అధికారుల చుట్టూ, ప్రజావాణిలో కలెక్టర్ గారికి అందరం రైతులతో పాటు మేము వెళ్ళి చెప్పుకున్న మా యొక్క గోస వినే వాళ్ళు లేరు, మా గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఆయన సర్పంచ్ హోదాలో ఉండి ఈరోజు కట్టకు గండి కొట్టి నిండు చెరువులో ఉన్న నీటిని మొత్తం తీసేసి 3 రోజుల నుంచి ఇక్కడ దుండగులను పెట్టి తాగిపిచ్చి తినిపిచ్చి ఎవరు వస్తారో రాండి కట్ట మీదకి చంపేస్తా అని బెదిరిస్తూ ఇక్కడ చెర్ల నీళ్లను తీయడం జరిగింది. ఈరోజు కొంతమంది రైతులతో పాటు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని మేము కూడా అందరము ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులము, రైతులము అందరం వచ్చి ఈరోజు చెరువు తీసిన గండిని కూర్చడానికి ప్రయత్నం చేస్తుంటే కూడా మా చేతుల కావట్లేదు. అది ఎందుకంటే నిండు చెరువు, అది ఆ ప్రవాహాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం. ఒక్క జేసీబీని రాణిస్తలేడు, ఒక మురాన్ని తీసుకురానిస్తలేడు, ఒక డస్ట్ ట్యాంకర్ని తీసుకురానిస్తలేడు. ఆయన ఏం తీసుకొచ్చుకున్నా అందరినీ బెదిరిస్తే కేసులు చేస్తా అని ఈరోజు చెర్ల నీళ్లు ఖాళీ చేయిస్తుంది. అయ్యా అధికారులారా, ప్రజాప్రతినిధులారా, మా గ్రామం తరపు నుంచి మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. ఒక్కసారి మా గ్రామంకి వచ్చి మీరు చూసి సందర్శించండి. మా పెచ్చెరువు పరిస్థితి ఏంది? ఈరోజు ఈ చెరువులో నీళ్లు ఖాళీ అయితే మా ఊరికే కాదు, రామ్నగర్, పద్మానగర్, ఇంకా కింద ఉన్న గ్రామాలకు, పైన ఉన్న గ్రామాలకు అందరికీ సాగునీరే కాదు తాగునీరు కూడా కొరవ ఏర్పడుతుందని చెప్తున్న గతంలో 13, 14, 15, 16, 17 లోపల చెరువు ఎండిపోయి ఉన్న చెరువును కేసీఆర్ ప్రభుత్వం లోపల ఈ చెరువును నింపుకోవడం జరిగింది. ఈరోజు పరిస్థితి మొత్తం చెరువులో నీళ్లు ఖాళీ చేస్తుంది. మీరు ఒకసారి సందర్శించండి. అధికారులకు, కలెక్టర్కు, ప్రజాప్రతినిధులకు మేము చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నాం. ఒక్కసారి మా పరిస్థితి చూసిపోండి మీరు. నేను ఎలిగందల గ్రామస్తుని, నేను ఒక రైతు బిడ్డను, ఎలిగందల నివాసిని. అయితే మొన్న ఒక 4 రోజుల కింద గ్రామ సర్పంచ్ గారు నిమ్మలంజ చింత చెట్టు కింద మీటింగ్ పెట్టిండు. అందరు పిలిపించిండు, అన్ని సంఘాలను, రైతులను పిలిపించిండు. ఆ రోజు కూడా ఇట్లా చెరువు తూము రిపేర్ చేస్తాం, తుమ్మలు తీస్తాం, చేపలు పట్టుడు మాకు ఇబ్బంది అవుతుంది, 4-5 ఏళ్ళే పట్టుకున్నాడు అయితే లేదు అది అంటే నేను చెప్పినాను. పొలాల అవసరాలకే నీళ్ళు తీయాలి, ఆ తర్వాత నీళ్ళు బంద్ చేయాలని మేము చెప్పినాం. ఆయన మీరు ఎవరికేం ఎవరేం చేసుకుంటారో చేసుకోరి, మా ఇష్టం వచ్చిన పని మేము చేసుకుంటాం అది అని చెప్పిండు. ఎవడత్తాడో మేము చూసుకుంటాం అది అని చెప్పిండు. చెప్తే మేము ఆ రోజు కూడా దండం పెట్టి చెప్పిన, అన్న దయచేసి నీళ్ళు అనేది తీయగురి, 4 ఊర్లో పెట్టి పనిచేస్తాయి. నేను ఒక 10 బోర్లు వేసిన నేను రైతును, అయినా నీళ్ళు వల్లే
ఈ చెరువు మా కమలాకరణ పుణ్యాన కేసీఆర్ పుణ్యాన మిషన్ కాకతీయ అప్పుడు కూడా 63 లక్షలు శాంక్షన్ చేయించిన 3వ విడతల. అప్పుడు ఆయన సర్పంచే, నిమ్మలంజయ్య గారు కూడా సర్పంచే. కనీసం గ్రామ పంచాయతీ తీర్మానం కూడా చేయాలి, 3వ విడతల మిషన్ కాకతీయ కూడా పెట్టాలి. నేను ఒక గ్రామ రైతుగా పోయి నేను ప్రజావాణి ఇస్తే కలెక్టర్ గారు ఇమ్మీడియట్లీ తీర్మానం చేసి ప్రొసీడింగ్ ఇచ్చిండు. ఆయననే పని చేసుకున్నాడు, ఆ పని కూడా ఆయననే చేసుకున్నాడు. సరే చేసుకున్నాడు. మన ఊరు డెవలప్మెంట్కి నీళ్ళు ఆగినాయి, మంచిగా అప్పటి నుంచి పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఒక 3-4 నెలల ఇక సర్పంచ్ ఆయన కాంచెలు ఆగుతాడు. ఎప్పుడు రాత్రి గండి పెట్టాలి చెరువు, ఎప్పుడు తీయాలి అదే ఆలోచన ఉన్నాడు. మొన్న కూడా దండపెట్టి చెప్పినాం అద్దు అంజన్న, నిన్న కూడా ఇవాళ పొద్దున కూడా చెప్పినా నేను మీడియా. ఒక్క ఊరుకు నష్టమవుతుంది. కమాన్పూర్, బద్దిపల్లి, మన చింతకుంట, మల్కాపూర్, రామనగర్ దాకా మొత్తం ఫస్ట్ ఈ చెరువే ఉపాధికి అందరికీ ఉపాధి కల్పించింది. తాగేందుకు వాటర్ కానీ, పంటలు కానీ, గ్రౌండ్ వాటర్ ఈ చెరువుతోనే చాలా మంది బతికిరు. దయచేసి ఇప్పుడు కూడా నేను సర్పంచ్ ఏం చేస్తున్నా అంటే కొంతమంది బేరిస్తుండు సంతా చేస్తా అని. మొన్న నన్ను కూడా బేరిస్తుండు స్టేషన్లోనే, ఎస్ఐ ముందరనే. నిన్నేం చేయాలో చెప్తాను, ఓ ఇష్యూలో పోతే కూడా ఏం చేయాలో చెప్తా, నీ ఏం పడతా అది అన్నాడు. సరే పడితే వాడు నేను తప్పు చేసినప్పుడు నా తప్పు వెలిగిదీవని కూడా నేను చెప్పిన. ఆయన బాధపడలే, రైతుల కోసం కొట్లాడే. ఇప్పుడు నేను ఒక ఎకరం బెండకాయ పెట్టిన, ఒక 5 గుంటలు గొడిచిక్కుడు పెట్టిన. ఈ నీళ్ళు పోతే 4 రోజులలో చెట్లు ఎండిపోతాయి. నా పరిస్థితి ఏం కాలేదు. క్వింటల్కి ఒక 30 రూపాయలు పోతుంది మ్యాక్సిమం హోల్సేల్. నిన్న ఒక క్వింటల్ 50 కిలోల బెండకాయలు వెళ్ళినాయి. ఇవాళ నీళ్లు తీసేస్తే ఒక 4 రోజులలో చెట్లు ఎండిపోతాయి. నేను ఇంత ఉపాధి పొందాలి, మాకు పొలం లేదు, ఉన్న 4 ఎకరాలు చెర్లనే మునుగుతుంది. ఆయన వేరే కౌలు తీసుకొని చేసుకుంటూ బతుకుతున్నాం. ఆయన మేము బాధపడతలేము. దయచేసి నిమ్మలంజయ్య గారికి ఏ విధంగా తీసి సెక్రటరీ దృష్టి తీసుకుపోయినాం, ఎంఆర్ఓ దృష్టి తీసుకుపోయినాం, కలెక్టర్ దృష్టి తీసుకుపోయినాం, ఇరిగేషన్ దృష్టి తీసుకుపోయినాం, పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసినాం. అన్ని అధికారులు చేసినాం. ఒక్క అధికారి కూడా వచ్చేటోళ్ళు లేదు. ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ లేదు. 6 నెలల గెలిచిన నుంచి మాకు ఇదే రోజు, ఇదే ఎవడు ఏనంగా అత్తాడో ఏనంగా కొడతాడో అదే భయం. నేను ప్రభుత్వ అధికారులను ఒకటే కోరేది, మా కరీంనగర్ సిపి గారిని ముఖ్యంగా ఇమ్మీడియట్లీ చెరువు తెంపిన ఇమ్మీడియట్లీ కేసు బుక్ చేయాలి, దీని మీద తగు యాక్షన్ తీసుకోవాలి, దీనికి బందోబస్తు పెట్టాలి, సెక్యూరిటీ పెట్టాలి. రైతుల పక్షాన మేము కోరుకుంటున్నాం. మాకు కూడా ప్రాణ భయం ఉంది. ఇంతకుముందు కూడా అల్లర్లు చేసిండు. అప్పట్లో అసెంబ్లీ రౌడీ సినిమా వచ్చింది, ఇప్పుడు సర్పంచ్ రౌడీ సినిమా తీయచ్చు. అట్లా ఆ విధంగా పోకా చేస్తుండు, అంత అంగడంగడి చేస్తుండే. దయచేసి మీ మీడియా ద్వారా ఈ చెరువును కాపాడాలని కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, ఇరిగేషన్ ఏడీ గారిని, అందరికీ పోలీసు వ్యవస్థ కూడా, రెవెన్యూ అందరికీ మా ఎల్గందల్ గ్రామ తరపున, రైతుల తరపున దండం పెట్టి చెప్తున్నా, చెరువును కాపాడురి, అభివృద్ధి చేయరి. మేము అద్దంటలేము. చెరువు ఎండిపోయినప్పుడు చేయరి, ఎండిపోయినప్పుడు నీళ్లు తీసి చేకూరి. జై శ్రీరామ్. ఇలా ఎలగందల గ్రామానికి కన్న తల్లి లాంటిది ఈ పెద్ద చెరువు. ప్రతి కులానికి, కుల మతాలకు తేడా లేకుండా ఒక మనిషికి ప్రతి ఒక్కరికి తోడ్పడేది, సహాయపడేది ఈ నీళ్ళు ప్రతి ఒక్కరికి అవసరం. ఇంత నిండుకుండ లాంటి చెరువును ప్రతి సంవత్సరం గత 5-6 సంవత్సరాల నుంచి ఈ తీసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ప్రతి మే నెలలో తీసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మేము కూడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తీసిన తర్వాత కూడుతూనే ఉన్నాం. దీనికి పూర్తి బాధ్యత అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కలెక్టర్ డిపార్ట్మెంట్ ఎవరైనా కానివ్వండి, దీనికి ఖచ్చితంగా ఒక నిర్ణయం అనేది తీసుకొని ఖచ్చితంగా ఈ తూమును కూడిపేయాలి. తూము కాన్సెప్ట్ కాదు. తూము తీయడం, తూము రిపేర్లో ఉంది, ఆ రిపేర్లో ఉండడం వల్ల రేపు వర్షాలతోని కట్టలు తెగుతాయి అనే ఉద్దేశం కాదు. తూము ఉద్దేశం ఏంటంటే కింద ఆయకట్టు పొలాలను పారించుకోవడానికే తూము. కానీ తూము తీస్తే నీళ్లు పోతాయి, నీళ్లు కట్టదగది అనేది కాన్సెప్ట్ కాదు. తూము కాకుండా మత్తడి ఉన్నది, నీళ్ళు ఎక్కువైతే ఫ్లోలో పోవడానికి మత్తడి ఉన్నది, ఆ మత్తడితో నీళ్లు పోతాయి, సరిపోతుంది. దయచేసి గ్రామ సర్పంచ్ గారిని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే గ్రామంలో ఏదైనా ఆపద వస్తే ముందుండేది గ్రామ సర్పంచ్ ఉండాలి. ఏదైనా ఆపద సంపదలు చెప్పుకోవాలని అంటే గ్రామ సర్పంచ్ చూడాలి. అదే సర్పంచ్ గారు ఇది ముందుండి చేయడం సరే, తన సొంతం బిజినెస్ కావచ్చు, లేకపోతే తన కోసం కావచ్చు, కానీ ఆలోచన చేసుకోవాలి. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు దీని జోలికి రాకుండా ప్రజల కోసం, ప్రతి రైతుకు కానీ, ప్రతి కుటుంబానికి కానీ ఉపయోగపడేది, ఇది చుట్టూ 4 ఊర్లకు ఉపయోగపడేది, ఊరు మొత్తానికి ఉపయోగపడేది, మీ కుల వృత్తికి కూడా ఉపయోగపడేది, అందరికి ఉపయోగపడేది. కాబట్టి ఇవాళ ఏదో మనం ఆవేశంగా నీళ్లు తీసేస్తాం, దాన్ని నింపలేం. తీయడం
వేరు, నింపడం వేరు. అందరం కలిసి గ్రామ అందరం కలిసి నింపినాం. ఆ చుక్కను కూడా, నీళ్ళ చుక్కను కూడా వృధా కాకుండా దాన్ని ఎట్లా వాడుకోవాలి, ఏం చేయాలనేది ఒక కమిటీలు అదో ఇదో వేయాలి. కానీ కమిటీలు వేసినట్టు వేసి ఏదో నలుగురిని వేసుకొని ఇష్టం ఉన్నట్టు అటు ఇటు చేయడం తప్పు. దయచేసి మేము అందరినీ కూడా అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాం, రైతుల తరపున దయచేసి ఈ తూమును అనేది మరమ్మతు చేయాలి. ఈ తూము ద్వారా పోతే పంట పొలాలకు పారకాలకే పోవాలి, కానీ వృధాగా డ్యాములో పోవద్దని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను అధికారులను కోరుతా ఉన్నా, గ్రామ సర్పంచ్ గారిని ముఖ్యంగా కోరుతా ఉన్నా. చేశారు హడావుడిగా పొద్దున 8:30కు ఒక మెసేజ్ పంపించారు గ్రూపులో, మీరు ఇలా పెద్ద చెరువు తూము రిపేర్ గురించి సమావేశం ఉంది, చింత చెట్టు కిందికి రారి అని చెప్పేసి హడావుడి ఒక అరగంట ముందు మెసేజ్ వచ్చింది. దానిలో అందరూ కూడా రైతులు ఎవరి పనులలో ఇప్పుడు వరి కోతలు ఉన్నాయి, వడ్లు కొనుగోలు లేదు. మామూలుగా 42, 41 కొనేది అలా 43, 44. ఆ ఊళ్ళో కూడా అధికారి లేకుండా అయిపోయిండు, రైతుల పక్షాన అధికారి లేకుండా అయిపోయిండు. ఈరోజు రైతుల పక్షాన ఐకేపీ సెంటర్లో వేలాది వడ్లు ఉన్నాయి, ఆ వడ్ల కాడ కూడా అధికార పక్షాన ఒక అధికారి లేకుండా అయిపోయింది. కాబట్టి మా పరిస్థితి ఉంది ఇవాళ. ఇక్కడ వేసిన పరిస్థితి ఏంటంటే ఆయన తీస్తామన్నారు, మేము ఒప్పుకోకపోతే నిన్న వాళ్ళే వచ్చి రాత్రి పగళ్ళు కలిసి వాళ్ళే వచ్చి మళ్ళీ సేమ్ నిరుడు మేయడు ఎట్లా తీసిర్రు వాళ్ళు అట్టనే తీసిర్రు. మళ్ళీ మేము అందరి అధికారులకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, ఎవరు కూడా రాలేరు. వాళ్ళు ఎట్లా తీసిర్రో మేము అట్టనే కూర్పే ప్రయత్నంలో కూర్పుతున్నాం. మేము నీళ్ళను బయటకు చెమట చుక్క కూడా బయటకు పోకుండా చూసే బాధ్యత మాదే, మేము పోనీయము. అదేవిధంగా అధికారులు చొరవ తీసుకొని దీని పూర్తి బాధ్యత అధికారులు వహించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రోజు నుంచి నీళ్లు పోకుండా చేస్తాం. ఈ గండి పూర్తి నీళ్ళని తీయడం వల్ల దీనిలో చెట్లు ఉన్నాయి, ఆ చేపలు పట్టుకోవస్తలేదు, చేపలు పట్టుకుంటాం. తర్వాత ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఇవాళ నేను ఒక పని చేస్తూ ఉంటాం, ఒక శిల్పాన్ని ఎక్కుతా ఉంటే రూపం వస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది, ఇంకా ఎక్కాలనిపిస్తుంది. సేమ్ కూడా చెరువు గండి కొడితే ఏమనిపిస్తుంది అని అంటే ఇవాళ చేపలు తుమ్మలు తీయాలనిపిస్తుంది, రేపు చేపలు పట్టుకోవాలనిపిస్తుంది, రేపు లావని పట్టాలు చేసుకోవాలనిపిస్తుంది, రేపు చెరువులున్న నల్ల మట్టిని అమ్ముకోవాలనిపిస్తుంది. ఇన్ని రకాల కోరికలు పుడతాయి, ఇన్ని రకాల ఇబ్బందులు అవుతాయి. కానీ ఈ ప్రయత్నాలు ఎట్లా జరుగుతూ ఉంటుందో, రైతు అట్లా పొలాలు ఎండుకపోతూ ఉంటాయి, బావులు ఎండుకపోతూ ఉంటాయి, వ్యవసాయ నీళ్లు పోతాయి, తాగునీళ్లు పోతాయి, ఊరుకు కరువు అనేది వస్తుంది. ఖచ్చితంగా చుట్టుపక్కల మీరు గ్రామాలు చూడొచ్చు, ఏ ఊరికి పోయినా కూడా చెర్ల నీళ్ళు తక్కువ ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి అంటే వాళ్ళు ఏదో అడ్డం పొడుగు పోతున్నాయి కాబట్టి, ఎక్కడెక్కడ పోతున్నాయి కాబట్టి ఉంటున్నాయి. మేము చెరువులోకి వచ్చిన ప్రతి చుక్కను కూడా వృధా చేయకుండా ఒక వర్షాకాలంలో నిండుకుండలాగా నిండినప్పుడే మత్తడి ద్వారా నీళ్లను బయటకు పోతున్నాయి తప్పితే మేము ఆ నీళ్లను వృధా చేస్తలేం కాబట్టి ఇట్లా నిండుకుండలాగా ఉన్నది. దయచేసి రైతుల పక్షాన, గ్రామ ప్రజల పక్షాన ఏం కోరుతున్నామంటే ఈ నీళ్లను వృధా చేయకుండా మీరు ప్రయత్నం చేయండి. ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మంచి పరికరాలు ఉన్నాయి, తుమ్మలు తీసడానికి కానీ చేపలు పట్టడానికి కానీ మంచి పరికరాలు ఉన్నాయి. వీటి మీద పెట్టే పెట్టుబడి ఆ పరికరాల మీద పెడితే మీరు అవి తీసుకోవచ్చు, మీ చేపలు పెట్టుకోవచ్చు. గ్రామం ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకు ఉపాధి కల్పించవచ్చు. ఈ సంవత్సరం చేపలు పట్టుకున్నంత మాత్రాన ఒకేసారి తింటే కాదు, ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని చెప్పేసి నేను కోరుకుంటాను. పేరు ఎన్నం మల్లేశం, రైతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.